అందరికీ నమస్కారం. మళ్ళీ కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించిన ప్రముఖ వ్యక్తి. ఈ విషయాన్ని తెలుసుకునే వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, దేశ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారని గతంలోనే ప్రకటించగా తాజాగా తన పార్టీ పేరును అధికారికంగా వెల్లడించారు. అయితే గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఆయన తన రాజకీయ పార్టీ జన్ స్వరాజ్ను ప్రారంభించారు. బీహార్ రాజధాని పాట్నాలో గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ తన పార్టీ పేరును ప్రకటించారు. ఈ సందర్భంలో ఆయన పార్టీ శ్రేణులతో జై బీహార్ నినాదాలు చేయించారు. బీహారీ ప్రజలపై జరుగుతున్న వేధింపులు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో వినిపించేలా ఈ నినాదాలు ఉండాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ప్రతి బీహారీ గర్వంగా తనను బీహారీగా పిలిపించుకోవాలని, వారి గళం ఢిల్లీ దాకా వినిపించడమే జన్ స్వరాజ్ పార్టీ లక్ష్యమని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ జన్ స్వరాజ్ పార్టీ గళం బెంగాల్, బాంబే, ఢిల్లీ, తమిళనాడు వరకు వెళ్లాలని, అక్కడ బీహారీ యువత విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయని, మన గళం వినిపించాలని అన్నారు. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.